దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ రోజున మరి ప్రకటన గ్రంథం గురించి మనం చెప్పుకోవట్లేదు గానీ, మరి కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని నేను వచ్చే వారానికి దాన్ని వాయిదా వేయటం జరిగింది. మరి మనం భక్తి చేస్తున్నాము. భక్తి జీవితాన్ని గడుపుతున్నాం. చూడండి, అన్యుల లోకంలో ఉన్న భక్తికి, లోకంలో ఉన్న ప్రజలకు, మనకు చాలా తేడా ఉంది. వారు శరీర సంబంధమైన మనుషులు. లేఖనాల్లో ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం శరీరులు, ఆత్మానుసారుల గురించి. అలాగే ఈ రోజున మన జీవితాల్లో మరి ప్రత్యక్షంగా మరి మనం ఆత్మానుసారంగా జీవించాలని లేఖనాలు చెప్తా ఉన్నాయి తేటగా. అందుకే గదా! నా ధర్మ విధులను వారి హృదయములందు రాస్తానని, వారికెన్నడూ తొట్టిల్లిపోరని దేవుడు ప్రమాణం జేశాడు. దానికి సంబంధించిందే క్రొత్త నిబంధనగా చెప్పబడింది. మరి ఆయన ఈ క్రొత్త నిబంధన ఆయన మరి ఈ నిబంధనను నెరవేర్చడానికి ఆయన తన రక్తాన్నే చిందించాడు. మరి మనం ఆయన బలియాగానికి మనం ఎంతో విలువివ్వాల్సినటువంటి వారం. ఆయన బలియాగానికి మనం ఎంతో విలువివ్వాలి. మరి ఆయన బలియాగాన్ని బట్టి మనల్ని మనం ఎంతో తగ్గించుకోవాలి. యేసు ప్రభువుని గురించి మనం ఏం చదువుకుంటున్నాం? ఆయన శిలువ మరణమగునంత వరకు ఆయన విధేయుడయ్యాడని మనం ఆయన గురించి చదువుకుంటున్నాం. మరి ఆయన శిలువ మరణమగునంత వరకు విధేయుడయ్యాడు అనే విషయం దేనిని చూపిస్తుంది? యేసుక్రీస్తు యొక్క జీవితం మన జీవితాల్లో అన్నిటిలో గూడా మాదిరికరంగా ఉండాలనే గదా లేఖనాలు చెప్తా ఉంది. మరి యేసు ప్రభు యొక్క బలియాగం గురించి పౌలు భక్తుడు ఏమని రాశాడు? ఆయన అప్పగించబడటం గురించి ఆయన మరి శ్రమ పెట్టబడియు బదులు మాట్లాడలేదంట. 1 పేతురు రెండవ అధ్యాయం నుంచి రెండవ అధ్యాయం 24 అనుకుంటా, 23 నుంచే క్షమించాలి. మరి 20 నుంచి లేదా 19 నుంచి 18 నుంచి చదువుకుందాం. పనివారలారా పనివారలారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండుడి. పని వాళ్ళకి ఏమని చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు? చూడండి, సాత్వికులైన వారికే మాత్రము కాక. సాత్వికులంటే ఎవరు? మంచివారుగా పిలువబడేవారే సాత్వికులు. కానీ లేఖనాలు ఏం చెబుతున్నాయంటే, మరి ఈ లోకంలో మంచివారు అని చెప్పబడే మంచివారు ఈ యొక్క మంచితనం ఎట్లా ఉంటదంటే, ముళ్ళ చెట్టు లాంటిదనో, ముళ్ళ వంటిదనో రాయబడి ఉంది. మరి కాబట్టి మరి ఈ లోకంలో మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక, ముష్కరులైన మీ యజమానులకు కూడా పూర్ణ భయంతో లోబడి ఉండుడి. అంటే ముష్కరులంటే ఎవరు? చెడ్డవారు, దుష్టత్వం కలిగిన వారని అర్థం గదా! మరి అట్టాంటి వాళ్ళకి కూడా మరి పూర్ణ భయముతో, సంపూర్ణమైన భయంతో లోబడి ఉండమంటే, మరి ఒక పనివాడికి దేవుడు ఆ విధంగా చెబుతున్నాడంటే, ఈనాడు విశ్వాస జీవితాన్ని జీవించే మనం అనేక రకాలుగా ఉన్నాం గదా! అనేక రకాల పనులు చేసే వారంగా, అనేక రకాల జాబ్స్ చేసే వారంగా ఉన్నాం. మరి సంఘంలో మనం ఎలా ఉండాలి? పూర్ణ భయంతో దేవునికి లోబడి ఉండాలి మనం. దేవునికి లోబడటం అంటే మరి క్రీస్తునందు భయం కలిగి ఒకరికొకరు లోబడి ఉండుడి అని అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయంలో రాస్తాడు. కాబట్టి క్రీస్తునందు భయము కలిగి మనం ఒకరికొకరు లోబడి ఉండాలి. చూడండి, సాక్ష్యం ఏంటి? యేసు ప్రభు యొక్క విధేయత ఆయనని మరి అన్ని విషయాల్లో కూడా ఆధిక్యతను కలగజేసింది. యేసు ప్రభు యొక్క విధేయత ఆయన అన్ని విషయాల్లో కూడా అధికుడుగా, ఆధిక్యత కలిగిన వాడుగా చేసింది. ఈ రోజున మరి, మరి నీవు విధేయత కలిగి గనక ఉండకపోతే ఏ విషయాల్లో నువ్వు మరి ఆధిక్యతను కలిగి ఉంటావు? మరి క్రీస్తును వెంబడించే ఒక వ్యక్తిగా ఎటువంటి ఆధిక్యతలను కలిగి ఉంటావు? చూడు, మరి క్రీస్తు ప్రేమను గనక నువ్వు కలిగి ఉండకపోతే ఏది కూడా నువ్వు పొందుకోలేవు. దేవుని యొక్క వారసులుగా దేన్ని కూడా మీరు పొందుకోలేరు ప్రేమను గనక విడిచిపెట్టారంటే. చూడండి, మనం చదువుకున్నాం ఎక్కడ? మరి ఎఫెసీ సంఘం గురించి మరి అపోస్తలుడైన యోహాను ద్వారా యేసు ప్రభువే స్వయంగా రాయించినటువంటి ప్రకటన గ్రంథంలో మనం ఏమని చదువుకున్నాం? మీ మీద తప్పు ఒకటి మోపబడి ఉన్నది. మీరు మొదటి ప్రేమను విడిచిపెట్టారు. మీరు మొదటి ప్రేమను విడిచిపెట్టారనే తప్పు ఒకటి మీ మీద మోపబడి ఉంది. మరి మీరు ఏ స్థితిలో పడిపోయారో జ్ఞాపకం చేసుకొని తిరిగి సరిచేసుకోమని హెచ్చరికగా చెప్పాడు. కానీ ఎఫెసీ సంఘం
మరి ఆ విషయంలో సరి చేసుకోలేకపోయారు వారు. కనుక ఎఫ్‌సి సంఘమే లేకుండా పోయింది. కనుక ఈ రోజున సంఘం అనేది దేవుని జీవంతో నింపబడినటువంటిది. సంఘం అనేది ఈ లోకంలో సాక్ష్యం. మన జీవితాలే సంఘ సాక్ష్యం అంటే మన జీవితాల్లో నుంచి వచ్చేదే సాక్ష్యం. కాబట్టి మన జీవితాలను ఆత్మీయంగా ఎల్లప్పుడూ కాపాడుకోవటానికి మనం ఎప్పుడూ ప్రయాసపడాలి. ఆత్మ సంబంధమైన జీవితం అంటే ఒకనాడు ఉండి ఒకనాడు పోయేది గాదు. లేదంటే ఒకరోజు దాన్ని ఆచరించి అవలంబించి రెండవ రోజు విడిచిపెట్టేది గాదు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అంటే. ఇంకొక విషయం ఏంటంటే ఆత్మ సంబంధమైన జీవితం నీ వ్యక్తిగతంగా నీ సొంత బలంతోనో, నీ సొంత యోగ్యతలతోనో, నీ సొంత మరి ఏమంటారు? మీ సొంత నేర్పరితనంతోనో ఆత్మీయ జీవితం మీరు గడపాలనుకుంటే అది పూర్ణ పొరపాటు, శుద్ధ పొరపాటయిపోద్ది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన జీవితం అనేది పరిశుద్ధాత్ముడు ద్వారా జరిగించే కార్యం అది. మరి పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో మనం జీవితాల్లోకి పరిశుద్ధాత్ముడికి పూర్ణ అధికారాన్ని మన జీవితాల్లోకి ఆయన్ని ఆహ్వానించి, పరిశుద్ధాత్ముడికి పూర్ణ అధికారాన్ని మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడే మనల్ని నేర్పిస్తూ నడిపిస్తారు. కానీ పరిశుద్ధాత్ముడికి అప్పగించుకోకుండా మేము ఆత్మ సంబంధమైన జీవితాలు గడుపుతున్నామంటే అవన్నీ ఒట్టొట్టి మాటలే. ఒట్టొట్టి మాటలే. చూడండి ఆత్మ సంబంధి అయినటువంటి వ్యక్తికి, శరీర సంబంధమైనటువంటి వ్యక్తికి చాలా తేడాలున్నాయి. శరీర సంబంధమైన జీవితం అనేది చాలా లోపభూయిష్టమైనటువంటి జీవితం. దేవుడి ఎదుట దోషులుగా నిలవబెట్టేటటువంటి జీవితం శరీర సంబంధమైనటువంటి జీవితం. ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అనేది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. సరే ఇంతకీ మరి ఈ ఒకటో పేతురులో పేతురు గారు ఏం రాసాడో చూద్దాం. రెండవ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చదువుతున్నాం గదా! పనివారికి రాసాడు. పనివారలారా చూడండి. మరి పైనుంచి కూడా చదువుకోవచ్చు ఇంకా కానీ, మరి సమయం సరిపోదు. తర్వాత చదువుకోండి అదంతా గూడా. మరి లేదంటే చదువుదాము. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజుల వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి ఉండుడి. చూడండి స్వతంత్రులం మనం. అన్ని విషయాల్లో మనకు దేవుడు పాపం చేయటం స్వతంత్రం కాదు. ఈ లోకంలో స్వేచ్ఛగా మన ఇష్టానుసారంగా జీవించటం అనేది స్వతంత్రం కాదది. అది పాపానికి బానిసత్వాన్ని మనం కలిగి ఉన్నామని అర్థం. పాపపు బానిసలంగా మనం ఉన్నామని అర్థం అది. అలా కాదు కానీ, మరి ఏట్నించైతే దేవుడు మనల్ని విడిపించాడో, ఆ పరిశుద్ధ జీవితంలో మనం జీవిస్తూ, అదే గదా! మరి స్వతంత్రులయుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక, మనలో ఉన్న దుష్టత్వాన్ని మనం కప్పిపెట్టుకోకూడదు. దాన్ని తీసేసుకోవాల. ఎలా తీసేసుకోవాలా? ఆత్మ సహాయంతో దాన్ని మనం జయించగలగాలి. మరి మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ఈ లోకంలో రాజులతో మనం ఎలా ఉండాలి మరి అని రాశాడు. అలాగే సహోదరుల విషయంలో కూడా సహోదరుని ప్రేమించండి. సహోదరుల విషయంలోనే మనం పొరపాటు పడతాం. మన ప్రేమను లోకంలో చాలా తియ్యగా చూపిస్తా ఉంటాం పైకి. పైన మనం చదువుకున్న మాట ఎంత అద్భుతంగా ఉంది. స్వతంత్రులయ్యుండియు దుష్టత్వాన్ని కప్పిపెట్టుకొనుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. దుష్టత్వాన్ని మనం కప్పిపెట్టుకోకూడదు. మరి దాన్ని దాన్ని జయించే వారంగా ఉండాలి. లోకంలో మరి మనము ఎంతో మంచి వారంగా కనపడటానికి ప్రయత్నిస్తాం గానీ చూడండి, అనుదిన జీవితంలో మనం సహోదరులతో ఎదుర్కొనేటటువంటి జీవితంలో మనలో ఉన్న చెడుతనాన్ని మనం విడిచిపెట్టి నిజమైన ప్రేమతో ఎదుటివారిని మరి చూడాలి మనం. నిజమైన ప్రేమతో ఎదుటివారిని స్వీకరించాలి మనం. చూడండి మరి పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మంచి వాళ్ళకి మాత్రమే కాదు, ముష్కరులకు కూడా మనం పూర్ణ భయంతో లోబడి ఉండాలని పనివారి విషయంలో చెబుతున్నాడు. అలాగే ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, ఈ మాట చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు
దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. అన్యాయంగా యేసు ప్రభు అన్యాయంగా శ్రమ పొందాడు. దుఃఖాన్ని సహించాడు. మరి సహించాడు గాబట్టే ఆయన దేవునికి ఇష్టుడిగా, ప్రియమైన కుమారుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఏదైనా అన్యాయంగా మనం శ్రమ పొందిన దాన్ని మనం సహించగలగాలి. దేవుని గురించినటువంటి మనస్సాక్షి కలిగి మనం దాన్ని సహిస్తే అది దేవుడికి హితమవుతుందంట. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? తప్పిదానికి నిజంగా తప్పు చేసి మీరు అవమానం పాలైతే అది అది దాని వలన ఉపయోగం లేదు. అది మీకేం గాను తప్పు చేశాం గాబట్టి దానికి శిక్షను ఎదుర్కొంటున్నాం అనేది వాస్తవం గదా! కనుక మనం మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. మేలు చేసి ఎదుటివారికి దావీదున్నాడు. మేలు చేసి కీడును ఎదుర్కొన్నాడు. మరి మా జీవితాల్లో గూడా అనేక సార్లు మేము మేలు చేసి కీడును ఎదుర్కొన్నాం. ఇంకా గూడా మరి, మరి, మరి అవమానంతో కూడిన మాటల్ని, నిందల్ని ఇంకా గూడా ఎదుర్కొంటానే ఉన్నాం. కాకపోతే మేము మరి ప్రభువు వైపు చూస్తూ వాటిని మేము చెవిన బెట్టడానికి ఇష్టపడం. ఎందుకంటే ఎంతో పరీక్ష ఉంటది సేవా జీవితం అంటే. విశ్వాస జీవితంలో కూడా ఎన్నో పరీక్షలుంటాయి. సంఘ జీవితాన్ని దేవుడు మనకెందుకిచ్చాడు? సంఘం ద్వారానే మనం సంపూర్ణతను సంతరించుకునేది. సంఘం ద్వారానే మనం సంపూర్ణులం అవ్వగలిగేది. మరి సంఘ పరిచర్యలో, సంఘ సహోదరులతో చేసే సహవాసంలో, వాక్యాన్ని విని దాన్ని అవలంబించటం అంటే సంఘ సహవాసంలో నుంచి, కుటుంబంలో నుంచే మనం నేర్చుకుంటాం. సంఘ సహవాసంలో నేర్చుకోకుండా మనం పరిపూర్ణమయ్యామంటే అది ఉట్టి అబద్ధం అనే మాట వాస్తవం. కాబట్టి మరి మేలు చేసి మరి మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినెడల దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడ్డారు. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఎంతమందికి అర్థమవుతుంది ఈ వాక్యం అంటారు? విని మనసులో మరి ఘాటుగా విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు ఈ మాటలు వింటూ? చెప్పలేం. మనం క్రైస్తవుడంటే నిజంగా చూడండి, నిజమైన క్రీస్తు ప్రేమ లోకాన్ని కదిలిస్తా ఉంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని వాక్యం తేటగా మాట్లాడుతా ఉంది. సాత్వికులు ధన్యులు. యేసుప్రభు ఏం చెప్పాడు? నేను సాత్వికుడును, నేను దీన మనస్సు గలవాడిని గనుక నా యొద్ద మీరు నేర్చుకోమన్నాడు. ఏమి నేర్చుకుంటాం ఆయన యొద్ద? మన ప్రాణములకు ఎప్పుడు విశ్రాంతి దొరుకుద్ది? మన ప్రాణములకు ఎప్పుడు విశ్రాంతి దొరుకుద్దంటే, ఆయన దీన మనస్సు, ఆయన కలిగి ఉన్న దీన మనస్సు. ఆయన ఎందుకన్నాడు? ఎటువంటి పరిస్థితినైనా క్షమిస్తాడు, సహిస్తాడు, మనకు నేర్పిస్తాడు గనకే ఆ మాట ఖచ్చితంగా చెప్పగలిగాడు. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను గనక మీరు నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ కాడి భారం సులువుగా, తేలిగ్గా ఉంటుంది. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. దేవుని మార్గాల్లో నడవటం అంటే ఆయన పాదాల సన్నిధిలో నేర్చుకోవాల్సిందే. ఈ రోజున అవసరాల కోసం కన్నీరు విడిచేవాళ్ళున్నారు. ఎదుటివారి వల్ల బాధపడితే కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తారే గానీ, నిజంగా యేసు ప్రభు ఈ రక్షణ మార్గం, ఈ రక్షణ అనే కాడిని మేము ఎత్తుకున్నాం గనక, ఈ రక్షణ మార్గంలో మేము ఎలా నడవాలో మాకు తెలియదు ప్రభువా. మేము శరీరానుసారంగానే ఇంకా ప్రవర్తిస్తా ఉన్నాము. మేము లోకానుసారమైన జీవితాలకు విలువ ఇస్తున్నాము. ఆత్మ సంబంధమైన జీవితాలకే మేము విలువ ఇవ్వగలగాలి అని పోరాడేవారు ఎంతమంది ఉన్నారంటారు? ప్రశ్నార్థకమే. ఆత్మ సంబంధమైన జీవితాలకు ఏమాత్రం విలువ ఇవ్వని వారు ఎంతోమంది ఉన్నారు. ఈనాడు శరీర సంబంధమైన ఇచ్చలతో, శరీరానుసారమైన గలతీలో రాస్తాడు గదా! ఆత్మ ఆత్మ ఫలము, శారీరక ఫలము. శారీరక క్రియలు. శారీరక క్రియలను మనం హేతువు చేసుకోకూడదు ఏ విషయంలో గూడా. వాటిని విడిచిపెట్టాలి. సమూలంగా గూడా వాటిని విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్ముడిని మనకిచ్చాడు. శక్తి కలిగిన ఆత్మ మనలో ఉండి, మన పక్షంగా తానే విజ్ఞాపన చేస్తాడని రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు ద్వారా రాయించాడు. శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడు మనలో ఉండి విజ్ఞాపన చేస్తూ ఉండగా, మనలో ఆయనే ఉండి దహించు అగ్నిగా ఉండి, మనలో ఉన్న ప్రతి చెడుతనాన్ని ఆయన తొలగించేవాడుగా ఉన్నాడు. దీని కొరకైన ఆశ ఎందుకు లేదు క్రైస్తవ సమాజానికి?
ఈ రోజున మరి నా నామం మీ ద్వారా అన్నటువంటి దేవుడి మాట అక్షరాల నెరవేరుతా వస్తుంది. అనేక రకాలుగా అనేక మంది క్రైస్తవ్యంలో ఒకరికొకరు సహోదరులు ప్రేమించుకోవాల్సినటువంటి వారు దూషించుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళేసుకుంటున్నారు. భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు బయట. దేవుని రాకడకు మనం సిద్ధపడాల్సినటువంటి వారం. అనేకులను మనం సిద్ధపరచాల్సినటువంటి వారం. క్రైస్తవులుగా ప్రతి గొర్రె మీద గొర్రెను సంపాదించాల్సినటువంటి బాధ్యత ఉంది. గొర్రెలను కనాలి. ప్రతి గొర్రె మీద ఆ బాధ్యత ఉంది. ఆత్మ సంబంధమైన విషయాలను విడిచిపెట్టి శరీర సంబంధమైన విషయాల తట్టు చూస్తే సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, అది దేవుడి నామానికి అవమానము. మనం సరైన రీతిలో ఫలించలేము కూడా. అందించాల్సినటువంటి ఫలాన్ని మనం ప్రభువుకి అందించలేం. అందుకే నీ విశ్వాసం స్థిరమైనదిగా ఉండాలి. విశ్వాసం విశ్వాసం వలన కార్యసాధకమగు ప్రేమయే ప్రయోజనకరమగునన్నాడు గలతీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమవుతుంది. దేవుని ప్రేమ మనలో విశ్వాసాన్ని అధికం చేస్తుంది. మన విశ్వాసం మనం ఏం చేస్తుందంటే దేవుణ్ణి ప్రేమించేటట్టు చేయాలి. దేవుణ్ణి ప్రేమించి దేవుని ఈ యందు భయభక్తులు కలిగి ఆయన చేసిన బలియాగాన్ని బట్టి మనం ఎంతో భయముతో వణకుతో మనం ఆయనలో నడవాలి. మనం క్రీస్తులో నడవాలి. అది దేవుడి నామానికి మహిమ. అది చూడండి. కాబట్టి ఇందుకు మీరు పిలువబడ్డారు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసు ప్రభు మన కోసం బాధపడి శ్రమకు అప్పగించబడి ఏం చేశాడు ఆయన? మనం ఆయన అడుగు జాడల యందు నడుచున్నట్లుగా ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు ఆయన జీవితాన్ని. ఆయన పాపం చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును లేదు. ఈ రోజున మనుషులతో మాట్లాడాలంటే కపటమే ఎక్కడ చూసినా. ఎవరితో మాట్లాడాలన్నా అబద్ధం ముందొస్తుంది బయటికి వ్యక్తుల్లో నుంచి. నేను గమనిస్తా ఉన్నాను. నిజాలు మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. యథార్థంగా ప్రవర్తించేవారు ఒక్కళ్ళు కూడా లేరు. దావీదు చూడండి, నీతిమంతుడైన వాడిని దేవుడు కాపాడతాడని అక్కడ రాయబడి ఉంది. ఎక్కడ? ప్రసంగిలో. దావీదు అంత పాపం చేసిన దావీదు ఎందుకు క్షమించబడ్డాడంటే, దావీదు యథార్థ హృదయంతో దేవుని పాదాల సన్నిధిలో కన్నీరు విడిచాడు. ఎంత లోతునకెళ్ళినా గాని, ఎంత పోరాటం ఎదురైనా గాని, తన పాపాలు ఉన్నదున్నట్టుగా తను ఒప్పుకుంటూ ఎక్కడికక్కడ ప్రార్థన చేశాడు. నా దోషమును కప్పుకొనక నేను ఒప్పుకొని ఉన్నాను కనుక దర్శన కాలం ముందు అనేకులు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారంటాడు 32వ కీర్తనలో. ఆయన దోషమును 41వ కీర్తనలో రాస్తాడు కొన్ని విషయాలు. కాబట్టి ఆయన అంత కాపాడబడ్డాడంటే, అంత వాగ్దానాన్ని తిరిగి పొందుకోగలిగాడంటే, పడిపోయిన స్థితిలోంచి మళ్ళా తిరిగి లేపబడగలిగాడంటే, ఆయన దేవుని కృపను ఆధారం చేసుకొని తాను ఉన్నదున్నట్టుగా 51వ కీర్తనలో చూస్తే తన తన యొక్క పాప స్థితిని ఎలా ఒప్పుకున్నాడు. ఇంకా 35వ కీర్తన, శత్రువులు తరుముతూ ఉండగా 31వ కీర్తన, 70వ కీర్తన, క్షమించాలి 71వ కీర్తన, ప్రభువును స్తుతిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ, మరి ఆయన యందు విశ్వాసం ఎంత మాత్రం 26వ కీర్తనలో అంటాడు, నీ సత్యమును అనుసరించి నడుచుకుంటూ నీ కృపను నేను ఆధారం చేసుకున్నానంటాడు. సత్యాన్ని అనుసరించటం, ఆయనలో నిలచి ఆయన ప్రేమను సత్యాన్ని అనుసరించి చూపెట్టాడు దావీదు యథార్థంగా. కనుకనే అంత వాగ్దానాలకు అతడు వారసుడయ్యాడు, సంతరించుకోగలిగాడు. రాబోయే కాలంలో కూడా అతడు పరిపాలిస్తాడని దేవుని వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. ఇదేదో అభూత కల్పనలు కాదు, ఏదో కాకమ్మ కథలు కాదు, లేదంటే కొని తెచ్చుకొని చెప్పేవి కాదు, లేఖనాల్లో రాయబడిన విషయాలు. కనుక ఈ రోజున నీవెలా ఉన్నావనేది ప్రశ్నార్థకం.
నిన్ను తగ్గించుకొని ప్రభువుకు నువ్వు అప్పగించుకోగలగాలి. ఏమన్నాడక్కడ? మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన శ్రమ పడిన జీవితాన్ని మనకు మాదిరిగా ఉంచిపోయాడు. క్రైస్తవుడు ఎలా బ్రతకాలి? తను తను తగ్గించుకోవాలి. విధేయతను కనపరచాలి. దేవుని కుమారుడయ్యుండియు ఆయన ఈ లోకానికి వచ్చి తను తాను రిక్తునిగా చేసి శిలువ మరణమగునంత వరకు ఎలా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండమంటాడు అపోస్తలుడైన పౌలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండమంటాడు. కనుక ఆ మనసు మనం కలిగి ఉండాలి. ఆయన చూడండి, ఆయన నోట ఏ కపటము లేదంట. ఆయన దూషింపబడియు బదులు దూషించలేదంట. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఏంటంట? ఆయన దూషింపబడియు బదులు దూషించలేదంట. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరించలేదంట. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడట. ఈ రోజున మనం కూడా అలానే ఉండాలి. కుమారుడైన క్రీస్తు తండ్రికి ఎందుకు అంత ఇష్టుడయ్యాడు? ఈ రోజున మీరు ఇష్టలుగా ఉంటున్నారా? దేవునికి ఇష్టలుగా ఉంటున్నారా? విభేదాలు తెచ్చేవారుగా ఉంటున్నారా? దేవుని యొక్క శరీరంలో విభేదాలు తెచ్చేవారుగా ఉంటున్నారా? ఆలోచించుకోండి ఒకసారి. అనేకులు ఏమంటున్నాడు? ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అంటున్నాడు అపోస్తలుడైన పేతురు. కాబట్టి మనం ఆయన వైపుకు మళ్ళాలి ఎల్లప్పుడు. ఆయననే ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. పరిశుద్ధాత్ముడికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. కుటుంబంలో సమస్య వచ్చిందా? నువ్వు మాట్లాడటానికి నీ అవకాశం ఇవ్వకూడదు నువ్వు నీ మనసుకి. కోరహీలేమన్నా నా ప్రాణమా, నా అంతరంగమునున్న ఆయన సమస్తమా, నాలో ఉన్న ఆయన సమస్తమా, నీవేళ తొందరపడుతున్నావు, నా దేవుని యందు నా ప్రాణమా నా దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచమని చెప్పుకున్నాడు కోరహీడు. 42వ కీర్తనలో 43వ కీర్తనలో ఈ విషయాలు ఉంటాయి కదా. మన ప్రాణానికి మనం చెప్పుకోవాలి. దేవుడి నామానికి అవమానకరంగా మన జీవితాలు ఉండకూడదు. మరి అక్కడ కోరహీయులు మరి ఎంతో దేవుని మందిరానికి వారిని ఎంతోమందిని నడిపించారంట. కానీ మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారంట. వాళ్ళున్న పరిస్థితిని బట్టి నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము ఆయనతో అంటున్నారంట. ఈ కీర్తన రాసిన ఆయనతో, నీ దేవుడు ఏమాయనని నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనక నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నదే. నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కావున యోర్ధాను ప్రదేశం నుండి హెర్మోను పర్వతం నుండి మేసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. యోర్ధాను ప్రదేశం, హెర్మోను పర్వతం, మేసారు కొండ, అటువంటి పరిస్థితుల నుంచి ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. చూడండి, అటువంటి పరిస్థితుల్లో నుంచి ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మనం కూడా ప్రభు తట్టు చూడాలి. ప్రభు తట్టు చూడటం అనేది చాలా మంచి విషయం, చాలా అద్భుతమైనటువంటి విషయం. 43వ కీర్తనలో కూడా అంటాడు, నా దేవా నేను శత్రు బాధ చేత, చూడండి 2వ వచనం నుంచి లేదంటే 1వ వచనం నుంచి, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతులను నన్ను విడిపించుము. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసివేమి. నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడినై సంచరింపనేలా.
నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరనీయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును, నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చు. దేవుని వెలుగు, దేవుని సత్యం, దేవుని సత్యాన్ని మనం వెదకాలి. ప్రేమ కలిగి దేవుని సత్యాన్ని మనం వెదకాలి. వెదికినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాయి అవి మనల్ని? ఆయన పరిశుద్ధ పర్వతానికి, ఉన్నతమైన ఆత్మీయ జీవితానికి తీసుకెళ్తాయి అవి. ఏంటి పరిశుద్ధ పర్వతం అంటే? అవి నీ పరిశుద్ధ పర్వతమునకును, నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకును చేరుదును. అద్భుతమైన విషయం ఇది. ఉన్నత స్థలం, ఉన్నత స్థలాలు, ఉన్నతమైన ఆత్మీయ స్థితికి తీసుకెళ్తాయి అవి. ఆయన వెలుగు, సత్యం ఎప్పుడైతే మనకు మన మన కనుల ఎదుట ఉంచబడుతుందో, ఉన్నతమైన ఆత్మీయ స్థితికి వెళ్ళిపోతా ఉంటాం. ఆయన నివాస స్థలము, ఆయనతో కలుసుకుంటా ఉంటాం. ఇవి అద్భుతమైన విషయాలు. కనుక ఆత్మ సంబంధమైన వ్యక్తులంగా, శరీరులుగా మనం వ్యవహరించకూడదు. మనం శరీరులుగా వ్యవహరిస్తే అది దేవుడి నామానికి ఎంత మాత్రం మహిమ గాదు. అది మనకి కూడా ఆశీర్వాదం గాదు. శరీర సంబంధమైన జీవితాలు ఎన్నో లేఖనాల్లోంచి చూసుకుంటే అవన్నీ కూడా పతనమైపోయాయి. శరీర సంబంధమైన జీవితానికి పెద్ద ఉదాహరణ సౌలు యొక్క జీవితాన్ని చెప్పొచ్చు. రాజైన సౌలు యొక్క జీవితాన్ని. అలాగే శరీర సంబంధమైనటువంటి ధనాపేక్ష కలిగినటువంటి గెహజీని చూపించొచ్చు. అలాగే అబ్రహాముతో వచ్చినటువంటి లోతు ఏం కోరుకున్నాడు? లోకాన్ని కోరుకున్నాడు. లోకాశలను కోరుకున్నాడు. భక్తిహీనత, పతనమైపోయాడు. శాపగ్రస్తమైనటువంటి సంతానానికి ఆయన పితరుడయ్యాడు లోతు. మోయాబీయులకి, అమ్మోనీయులకి పితరుడయ్యాడు. అంతేకాదు వాళ్ళ వలన ఎప్పుడూ యుద్ధాలే, పోరాటాలే ఇశ్రాయేలీయులకి. చూడండి, శరీర సంబంధమైన జీవితాలు ఎంతో భయంకరమైనవి. అవి ఎటువైపు మలుపుతాయో కూడా తెలియదు. లోతు సొదొమ గొమొర్రా కోరుకున్నాడు. ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు? నెమ్మదైన జీవితం, సమాధానకరమైన జీవితం మనం కలిగి ఉంటాం. అభ్యాసం చేసుకోవాలి ప్రభువులో. ఎవరేం మాట్లాడినా మౌనంగా ఉండటం అనేది మనకు ఆశీర్వాదం. అందుకే ఆ కీర్తనకారుడు, నా ప్రాణమా నాలో ఉన్న నా దేవునికి యందు నిరీక్షణ కలిగి ఉండు. మౌనంగా ఉండమని చెప్పుకుంటున్నాడు తన ప్రాణానికి. ఈ రోజున మనం కూడా అలానే ఉండాలి. దేవుని ప్రేమను, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మనం నమ్మకంగా కొనసాగాలి. చూడండి, ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి కనుక మనం చదవగలిగితే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడతారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. ఏమన్నాడు? మీకు ఇవ్వబడిన స్వాతంత్రం, పైన 1వ వచనంలో కూడా అంటాడు, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఎందుకు ఈ మాటలు రాశాడు? గలతీ సంఘం మళ్ళా సున్నతి ఆచరణ, ధర్మశాస్త్రం వైపు మళ్ళుతున్నారు. కానీ ఈనాడు మన సమస్య అది కాదు. ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో చూపిస్తుంది కాబట్టి ధర్మశాస్త్రానికి సమాప్తి అయ్యాడు. మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేం కాబట్టి యేసుక్రీస్తు ఆ ధర్మశాస్త్రానికి సమాప్తి అయ్యాడు. ధర్మశాస్త్రం ఇక మన మీద ప్రభుత్వం చేయకుండా చేశాడు ఆయన. పాపం ఇక మనల్ని నేలకు ప్రభుత్వం చేయకుండా చేశాడు, మన మీద దానికి అధికారం లేకుండా. అనే అన్ని 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 కాడుల నుంచి మనల్ని విడిపించాడు యేసు ప్రభు. ఆయన యొక్క శిలువ బలియాగము ద్వారా ఆజ్ఞలు, నిబంధనలు, కర్మకాండలు, ఆచారాలు ఇవన్నీ కూడా ఇవి పాటించాలని నేర్పించేదంతా కూడా ఏంటంటే, ఇదొక బానిసత్వం. ఈ బానిసత్వం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. అది ఏ మతమైనా గాని. యోధా మతం నుంచి కూడా రక్షణలోకి వాళ్ళు రావాలి. అలాగే ఈనాడు మనం అన్య సంబంధమైనటువంటి జనాంగంలో నుంచి వచ్చాం. అనేక రకాల బానిసత్వాల నుంచి మనం విడిపించబడ్డాం. అలాగే పాపపు బానిసత్వం నుంచి కూడా మనం విడిపించబడ్డాం.
పాపపు బానిసత్వం నుంచి విడిపించబడిన నీవు మళ్ళా శారీరక క్రియలకు దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు హేతువు కారణం చేసుకోకూడదు. దేనికి నువ్వు అప్పగించుకుంటే దానికి దాసుడువని వాక్యం తేటగా మాట్లాడుతా ఉంది. పాపానికి నువ్వు అప్పగించుకుంటే పాపానికి దాసుడువని దేవుని వాక్యం తేటగా మాట్లాడుతా ఉంది. యోహాను సువార్త 8:34లో అంటాడు. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రోమపత్రిక 6:16లో కూడా అంటాడు చూడండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? ఏమన్నాడు? దేనికి లోబడటానికి పాపానికి అప్పగించుకుంటున్నారా? నీతికి అప్పగించుకుంటున్నారా? పాపమునకే గాని నీతి నిమిత్తముగా, అది చావు నిమిత్తముగా, పాపానికి అప్పగించుకుంటే చావే. ప్రేమ లేనితనం, ద్వేషం, అసూయ ఇవన్నీ దేనికి తీసుకెళ్తాయి? మరణానికే తీసుకెళ్తాయి. ద్వేషం, అహంకారం. సౌలు యొక్క ఆత్మీయ అహంకారం అతన్ని పతనానికి తీసేటట్టు చేసింది. ఆత్మీయ అహంకారం అన్ని అహంకారాల్లోకి భయంకరమైంది. ఆత్మీయ అహంకారం అనేకులు ఈనాడు కూలద్రోసింది. సంఘ క్రమశిక్షణకి, సంఘ నియమానికి, ప్రేమ నియమానికి లోబడకుండా చేసింది ఆత్మీయ అహంకారం. ఎంతో భక్తిపరులమని విర్రవీగేవాళ్ళు ఒక్కొక్కళ్ళు. తోటివారిని తృణీకరించేటువంటి పరిస్థితి నీ భక్తిని ఏం చేస్తుందంటే గుంట తీసి గుంటలో పూడ్చిపెడుతుంది. నీ ఆత్మీయ జీవితాన్ని, భక్తినంటే. కాబట్టి లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరుగరా? మనం దేనికి లోబడాలి? నీతి నిమిత్తంగా, విధేయతకు మనం లోబడాలి. విధేయులమై ఉండాలి. యేసు ప్రభు మనల్ని ఎందుకు మనకెందుకు ఈ స్వాతంత్రం ఇచ్చాడు? ఎందుకు ఈ విడుదల ఇచ్చాడు? నశించిపోవలసిన మనల్ని నిత్య జీవానికి ఎందుకు వారసులుగా చేశాడు? మనం దేవునికి అలాగే ఒకళ్ళకొకళ్ళం కూడా సేవకులం కావాలి. ఇష్టపూర్వకంగా సేవకులం కావాలి. అపోస్తలుడైన పౌలు దేవునికి బానిసగా చెప్పుకున్నాడు. సిలువ వేయబడిన జీవితం తాను అవలంబిస్తూ చెప్పాడు. విశ్వాసి సిలువ వేయబడ్డాడని చెప్పాడు. గలతీ 2:20లో ఏమని చెప్పాడు చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. గలతీలారా, మీరు సిలువ వేయబడాలి అని చెప్పలా. ఏంటి సిలువ వేయబడటం అంటే ఏంటి? లోక సంబంధమైన జీవితానికి, శరీర సంబంధమైన జీవితానికి పూర్తిగా స్వస్తి చెప్పటం. సిలువ వేయబడటం అంటే ఏంటండి? లోక సంబంధమైన జీవితానికి, శరీర సంబంధమైన జీవితానికి కూడా పూర్తిగా స్వస్తి చెప్పడం. పూర్తిగా వాటిని విడిపించేసేయటం. ఎప్పుడు మనలో శరీర మనసు పనిచేస్తానే ఉంటది. ఒకేసారి మీరు జయం పొందుతారని పౌలేం మాట్లాడట్లేదు. ఒకేసారి దాని నుంచి విడిపించబడతారని మాట్లాడట్లేదు గానీ, పోరాడుతూ ఉండే అదే కదా రాయించాడు 5వ అధ్యాయంలో. 5వ అధ్యాయం 16, 17 వచనాలు చూడండి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఆత్మ, శరీరం ఒకదానికొకటి విరోధంగా, ఒక రోజుది కాదు ఈ పోరాటం. జీవితకాల పోరాటం. చనిపోయే వరకు ఈ పోరాటం తప్పదు. మీరెప్పుడైతే ఆత్మకు లోబడతారో, ఆత్మకు లోబడుతూ ఆత్మ యొక్క సంగతులను ఎప్పుడైతే వెదుగుతూ ఉంటారో, అప్పుడు మీరు ఆత్మ సంబంధమైన జీవితాలు గడపగలుగుతారు. జయ జీవితంలోకి వెళ్తారు. శరీరానికి అవకాశం ఇచ్చారంటే శరీరానుసారంగా మీరు పాడైపోతారు. పౌలేమన్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. గలతీలారా, మీరు సిలువ వేయబడాలి అని చెప్పొచ్చు. బేతేలు సంఘమా, మీరు సిలువ వేయబడాలి అని చెప్పొచ్చు. మేము సిలువ వేయబడిన జీవితాన్ని జీవించకుండా మీకు సిలువ వేయబడాలి అని మేము చెప్పలేం. నిజమైన క్రీస్తు దాసుడు ఎవరంటే తాను అనుభవించి చెప్పేవాడే దాసుడు. యేసు ప్రభు ఏదైతే తాను చేశాడో అదే చెప్పాడు.
ఏది చెప్తున్నాడో అదే చేశాడు. తన సిలువను తానెత్తుకొని తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించని వాడు నాకు శిష్యుడు కాదన్నాడు. ఆయనే మొదట ఆ సిలువనెత్తుకున్నాడు. దేవుని కుమారుడయ్యుండి గూడా మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. పరలోక సౌఖ్యాలు విడిచిపెట్టాడు. శిలువ మరణానికి అప్పగించుకోవటానికి తాను ఇష్టపూర్వకంగా వచ్చాడు. ఇష్టపూర్వకంగా. ఈ రోజున పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధ జీవితాన్ని జీవించటానికి, క్రీస్తుకు ప్రియమైన శిష్యులుగా నిలచి ఉండటానికి, మారటానికి ఇష్టపూర్వకంగా మీరు రావాలి. ఇష్టపూర్వకంగా రావాలి. బలవంతంగా గాదు. ఏదో నామకార్థంగా గాదు. మేము బాప్తీసం తీసుకున్నామండి, ఎళ్ళాలి చర్చికి ఏదో పేరుకి ఎళ్ళాలి గాదు. ఇష్టపూర్వకంగా. అందుకే వాక్యం తెలియాలి. పాపమును గురించినటువంటి పశ్చాత్తాపం మీలో రావాలి. నిజమైన పశ్చాత్తాపం ఎవరిలో అయితే ఉంటుందో, ఆ నిజమైన పశ్చాత్తాపం ఉన్నవాళ్ళే పాపాన్ని విడిచిపెడతారు. ప్రభువుని నిజంగా వెంబడించగలుగుతారు. ఆత్మీయ సత్యాలను గ్రహించగలుగుతారు. నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు, పై భక్తి చేసేవాళ్ళు అది చేయలేరు. స్వార్థాన్ని విడిచిపెట్టలేనటువంటి వారు. చూడండి, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. దేవుని కుమారుని యందలి విశ్వాసం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడిన జీవితం. ఏమంటున్నాడు? ఇక్కడ గలతీ 5:14 ధర్మశాస్త్రం అంతా ఏమని చెబుతుందంట? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని చెబుతుంది అనే ఒక్క మాటలో సంపూర్ణమైంది. వాక్యం అంతా అదే చెబుతుందా? రోమా 13 అధ్యాయంలో అదే చెప్పాడు. రోమా 13 హ్మ్. రోమా 13 అధ్యాయంలో 8-10 వచనాలు, మత్తయి సువార్త 22:39, యాకోబు 2:8లో అదే చెప్పాడు. ఏమని చెబుతున్నాడు? గలతీయుల్ని ధర్మశాస్త్రం కింద ఉండమని చెబుతున్నాడా? మళ్ళా చదువుతాను 13, 14, 15 వచనాలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనే ఒక్క మాటలో సంపూర్ణమైనది. అయితే మీలో ఒకరినొకడు కరుచుకొని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకోండి. వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉండమని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడా? లేదు, చెప్పట్లేదు. కారణం ఏంటంటే, గలతీలో వారు ప్రేమను కలిగి ఉండమని చెబుతున్నాడు. ధర్మశాస్త్రంలోని ఆచారాలు ఆహ్, మరి దాని ఏర్పాట్లు ఇవి గాదు గానీ, ధర్మశాస్త్ర సారమైనటువంటి ప్రేమను పాటించండి, ప్రేమను కలిగి ఉండండి అని చెబుతున్నాడు. అసలు విషయం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగిన వారు, క్రీస్తులో విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఎవరంటే ఆయన ఆత్మ కలిగినటువంటి వారు. దేవుని ఆత్మను అనుసరించేటటువంటి వారే. దేవుని ఆత్మను అనుసరించేటటువంటి వారే అనుసరిస్తారు. కనుక ఈ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ పౌలు గలతీలో గలతీ గలతీయుల మధ్యలో దుర్బోధకులు ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళకి గొడవలు పెట్టారు. కలహాలు, ఆళ్ళ మధ్యలో చీలికలు సృష్టించారు. మరి అటువంటి వాళ్ళ మరి పనులకు ఫలితంగా మరి విభేదాలు, చీలికలే వస్తాయి గదా! చూడండి, రోమాపత్రిక 16 అధ్యాయంలో గూడా ఉంటాయి ఇదే విషయాలు. 16, 17 నుంచి చదువుదాం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. ఇంకా గూడా కిందకి చదివితే, అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు.
వారి ఇంపైన మాటల వలనను, ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండగోరుచున్నాను. ఏంటంట? వారు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను, ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టియుండుడని బతిమిలాడుతున్నాడంట. కాబట్టి దేవుడెప్పుడు కోరుకునేదేందంటే, ఆయన ప్రజల్లో ప్రేమ, సత్యము ఏకంగా కలిగి ఉండాలని కోరుకుంటాడు. సత్యం లేకుండా ప్రేమ, ప్రేమ లేకుండా సత్యము ఉంటే సరిపోదు. 2 కలిసి ఉండాలి. ఈ తప్పుడు బోధలు ఏం చేస్తాయి? సంఘాలను పాడు చేస్తాయి. తప్పుడు మాటలు ఏం చేస్తాయి? వ్యక్తుల ఆత్మలను పాడు చేస్తాయి. తప్పుడు మాటలు సంఘాలను పాడు చేస్తాయి. వ్యక్తుల యొక్క ఆత్మలను పాడు చేస్తాయి. కనుక అటువంటి వాటికి మనం అవకాశం ఎంత మాత్రము ఇవ్వకూడదు. ప్రేమ, సత్యం అనే వాటిని ఎంతమంది కలిగి ఉంటారో అక్కడ ఏమవుద్దంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు అభివృద్ధి పొందుతా ఉంటారు. సంఘం కూడా వర్ధిల్లుతా ఉంటుంది. కొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎందుకంటే శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. ఈ విషయాలు వచ్చే వారం మాట్లాడుకుందాం వీలైతే. కానీ ప్రార్థన తగ్గించుకొని చేసే ప్రార్థన, పరిశుద్ధాత్ముడు సహాయంతో, పాపపు ఒప్పుకోలుతో, నిజమైన క్రీస్తు సత్యాన్ని ఎరిగి ఉండాలి, సత్యాన్ని ఎరిగి క్రీస్తును వెంబడించాలి అనేటటువంటి అపేక్ష కలిగి కనుక ప్రభువుని ప్రార్థించగలిగితే, వెంబడించగలిగితే మీరు అద్భుతమైన ఫలాన్ని చూస్తారు. దేవుడి మాటలు దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. బిడ్డలను ఆశీర్వదించండి. వారి ఆత్మలను ఆశీర్వదించండి. వారి ఆత్మలను ఫలింప చేయండి. ప్రభువా, నామకార్థత అనేది ఏ హృదయంలో ఉండకూడదు. అయ్యా, పైకి భక్తి గలవారి వలె ఉండి నీ శక్తిని ఆశ్రయించిన జీవితాలు అయ్యా, అంతేకాదు శరీర మనసులకు అవకాశం ఇచ్చే జీవితాలు ఉండకూడదు. ఆత్మానుసారులుగా జీవిస్తూ నిన్ను మహింపరిచేవారుగా ఉండాలి. సంఘంలో ఐక్యత కలిగి, సమాధానం కలిగి ఎల్లప్పుడూ వర్ధిల్లాలి. అట్టి కృప దయచేయమని, ఎక్కడ ఐక్యత, సమాధానం ఉంటుందో, ఎక్కడ ఆత్మానుసారమైన జీవితాలు ఉంటాయో అక్కడ నువ్వు ఉండటానికి ఇష్టపడుతున్నావు నాయన. దాన్ని నువ్వు కోరుకుంటున్నావు, దాన్ని నువ్వు ప్రేరేపిస్తున్నావు. నీ ఆత్మ సహాయంతో ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నావు అయ్యా. దానికి లోబడే వారంగా ఉండాలి ప్రతి ఒక్కరం కూడా. అట్టి కృపను సంఘానికి దయచేయమని, వీళ్ళందరినీ బలపరచమని, మీరే మహిమ పొందమని యేసయ్య శక్తి కలిగిన, దయ కలిగిన నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.